లో ఎస్పెషల్లీ ఫ్యాన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ పెంచిన మన కే ర్యాంప్ టీం ఇవాళ మనతో పాటే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అందరికీ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అబ్బవరం గారు, కిరణ్ అబ్బవరం గారు, మీకు కూడా హ్యాపీ దసరా అండి. ఈ ముక్కని కొంచెం మలయాళంలో చెప్పగలరా? అంటే రెగ్యులర్ గా వద్దన్నారు కదా. ఏమంటారు ఎవరికి వచ్చా ఏంటండి ఏంటి సార్ ఇంకోసారి చెప్పండి. మీరు రాజమండ్రి స్లాంగ్ లో చెప్తున్నట్టు ఇంకొకసారి చెప్పరా సార్? హ్యాపీ దసరా. హ్యాపీ దసరా అన్నిటి వెనకలో అనాజీ. ఓకే, సో ముందుగా ప్రొడ్యూసర్ గారితో మొదలు పెడదామని ఇవాళ అనుకుంటున్నామండి. కే ర్యాంప్ మూవీ ఎందుకు అంటే చూడాలి జనాలు, అంటే ఇది హీరో గారిని కానీ డైరెక్టర్ గారిని కానీ అడగాలి, బట్ మీ పర్స్పెక్టివ్లో అసలు జనాలు ఎందుకు కే ర్యాంప్ మూవీ చూడాలి? కే ర్యాంప్ అనేది ప్రతి పండగకి ఫ్యామిలీస్ అందరికీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా కోరుకుంటారు కామన్గా. ఈ సినిమా క్లీన్గా ఫ్యామిలీ అందరూ వచ్చి చూసి ఫుల్గా నవ్వుకుని వెళ్ళే సినిమా. అలాగే ఒక చిన్న మెసేజ్ ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్కళ్ళు నవ్వుకొని హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ బయటికి వెళ్ళే సినిమా ఇది. మీరు స్టోరీ నరేషన్ విన్నప్పుడు అరే ఈ పాయింట్ అదిరిపోయిందిరా బాబు, ఈ పాయింట్ కోసం వీళ్ళు సినిమాకి వెళ్ళాలి అని మీకు అనిపించిన పాయింట్ ఏది? మా హాస్య మూవీస్లో చేసే ప్రతి సినిమాకి ఇంటర్వెల్ ఎపిసోడ్ కొత్తగా ఉంటుంది. మీరు సామజవర్గంలో చూస్తే హీరోకి సిస్టర్ అయింది. భైరవకోన్లో ఇంటర్వెల్కి ఊరంతా దెయ్యాలు ఉంటాయి, ఒకటే ఇది ఉన్నట్టు. ఈ సినిమాలో ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఇది డిఫరెంట్ కదా, ఆ ట్విస్ట్ రాగానే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇందులో కూడా ఒక ఇంటర్వెల్కి కొత్త పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ తో ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా. ఓకే, సో ఇంటర్వెల్ లో ట్విస్ట్ ఉంటుంది, అది డెఫినెట్గా కొత్తగా ఉంటుంది, నాట్ రెగ్యులర్. కే ర్యాంప్ మొన్న గ్లిమ్స్ చూసామండి, రిచెస్ట్ చిల్లర్ గా అని చెప్పి ఒక అప్డేట్ ఇచ్చారు. సో ఈయన కిరణ్ గారినే ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు ఆ క్యారెక్టర్. అంత చిల్లరగా ఉంటుంది అంటే రిచెస్ట్ గానా లేకపోతే సెకండ్ హాఫ్ గానా? లేదు, ఫుల్ మూవీ మొత్తం అన్ని పరాలుగాను, రిచెస్ట్ గా చిల్లర్ గా మొత్తం అన్ని పరాలు. ఎనర్జెటిక్ క్యారెక్టర్, రిచెస్ట్ చిల్లర్ గా ఈ క్యారెక్టర్ మీ రియల్ లైఫ్ కి ఎంత వరకు సిమిలారిటీస్ ఉంటాయి అనుకుంటున్నారు? అంటే రియల్ లైఫ్ కి అంటే నేను ఇప్పుడు గ్లిమ్స్ లో నేను చూసానండి, మీరు ఇట్లాగా ఇక్కడ ఒక మందు బాటిల్ పెట్టుకొని ఇక్కడ గ్లాస్ లో పోస్తున్నారు. అది చాలా ఎక్స్పీరియన్స్ తో కూడుకున్న యాక్టింగ్ లాగా మాకు ఎక్కడ నటన కనిపించలేదు, చాలా న్యాచురాలిటీ కనిపించింది. దాని వెనకాల తడిచిపోయిన 4-5 షర్ట్లు. బట్ ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఏంటంటే కొంచెం నేను చూసిన వాళ్ళు చాలా మంది రిలేటబుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. మన బ్యాచ్ లో ఖచ్చితంగా ఎవడో ఒకడు బాగా డబ్బులుండి కానీ వాడు మాత్రం చాలా నార్మల్ లైఫ్ బతకాలి, చిల్లరగా ఉండాలి, లుంగీలు కట్టుకోవాలి, మా స్ట్రీట్స్ లో తిరగాలి, ఇలాంటి ఒక బిహేవియర్ ఉంటుంది. అలాంటి క్యారెక్టరేషన్ మనోడు చెప్పినప్పుడు బాగా ఎక్కేసింది. ఓకే, మీకు రియల్ లైఫ్ లో అలాంటి డ్రెస్సింగ్ సెన్స్ ఉందా? అట్లనే లుంగీలు ఇంట్లో నేను మనం క్యాజువల్ లుంగీలే కొట్టుకున్నాను. ఎందుకు నువ్వు చెప్పు, ఇప్పుడు చెప్పు. మనోడు ఎక్కువ నేను లుంగీలోనే చూసింది. అంటే మీ రియల్ క్యారెక్టర్ లుంగి వాడే ఒక పద్ధతి ఉంటుంది, అది చాలా బాగా అని అనుకున్నానే. ఆ స్టైలింగ్ బాగా నచ్చి మాక్సిమం కొన్ని షార్ట్స్ లో తీయాల్సిన సీన్స్ కూడా లుంగికి మార్చి చేసాం అన్నమాట. ఓ నరేష్ సార్, మీరు ఇప్పుడు హాస్య ప్రొడక్షన్స్ లో మీరు ఇంతకుముందు చాలా సార్లు వర్క్ చేశారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రొడక్షన్ లో వర్క్ చేయడం? సామజవర్గంలో నా సెకండ్ ఇన్నింగ్స్కి టోటల్ నా లైఫ్ మార్చిన క్యారెక్టర్ మాది. ఐఎమ్ రియలీ ఇండేటెడ్ టు ద ప్రొడ్యూసర్స్ నిజంగా, ఎందుకంటే అండ్ ది డైరెక్టర్ హోల్ టీమ్. వర్షన్ నరేష్ వర్షన్ 2.0 అని పెట్టారు అప్పుడు సినిమా తర్వాత. సో మీ లుక్స్ కూడా అలానే మారిపోయాయి సార్, ఫుల్ వర్షన్ 2. అంతే కదా, వీఆర్ పీపుల్స్ అంటే వాట్ యు కాల్ పబ్లిక్ పర్సనాలిటీ. సో వాళ్ళకి కావాల్సినట్టే మనం ఉండాలి కదా. ఫుల్ స్టైలిష్ ఉన్నారు సార్, టాప్ ఆల్వేస్ టు బాటమ్. బట్ ఎనీవే, సో అలాగే ఇది నాకు, సో ఐ హ్యావ్ గ్రేట్ రిగార్డ్ ఫర్ దిస్ బ్యానర్ అండ్ లవ్ ఫర్ రాజేష్ గారు అండ్ ఆల్ ద టీమ్. ఈ సినిమాకి నాకు రాజేష్ గారు ఫోన్ చేసి డైరెక్టర్ వస్తున్నాడు ఆయన నాని, ఒక కథ పంపిస్తున్నాడు వినండి అన్నాడు. ఇంకేం చెప్పలేదు, క్యారెక్టర్ గురించి ఇవన్నీ కూడా చెప్పలేదు. నాని వచ్చి నాకు కథ చెప్పాడు. దాదాపు 1 hour 40 minutes నరేషన్, 1 hour 30 minutes, 1 hour 40 minutes వెళ్ళి అయిపోయిందా అన్న. అంతే సార్ అన్నాడు. 1 hour 40 minutes అయింది. అంటే కథ వింటుండగానే
మూవీగా అనిపించింది? దెన్ ఐ జస్ట్ గాట్ అప్, నిన్నే చెప్పాను, ఐ హగ్డ్ ఫస్ట్. ఎవరో నాన్న కొత్త అంటే ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ బై ద narration అండ్ ద సబ్జెక్ట్. ఐ హగ్డ్ హిమ్ అండ్ ఐ సెడ్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతావు. ఐ సెడ్ ఇట్ ఇస్ కే ర్యాంప్ అంటే మన కిరణ్ ర్యాంప్ అన్న అంటే. సో ఎవ్రీథింగ్ మంత్రముగ్ధుడే అన్న సబ్జెక్ట్ విన్నప్పుడే. కానీ దాన్ని ఇలాగే తీస్తే బాగుంటుందన్న, ఇలాగే తీయగలిగితే ఇంకా ఇంతగా కొట్టే సినిమా లేదన్న. ఇంకా అంతకంటే మించి తీసాడు, మించి చేసాం అందరం, మించి చేసాడు కిరణ్ కానీ యుక్తి కానీ మేమంతా. ఈ సినిమాలో బ్యూటీ ఏంటంటే షూటింగ్లో నవ్వుతూనే ఉన్నారు అందరు త్రోట్. చాలా తక్కువ సినిమా, చిత్రం త్రోట్ అలా చూసాం మేము. శ్రీవారి ప్రేమలోకి చూశాను, జంపలగడ్డ బొమ్మకి చూశాను. అంటే నా ఎక్స్పీరియన్స్. అఫ్కోర్స్ సామజీవరావు రామన్ కూడా ఇలాగే ఉంది, 100% ఇలాగే ఎంజాయ్ చేస్తూ చేసాం. ఈ సినిమా త్రోట్ నవ్వుతూ లాస్ట్ వెళ్ళిపోతున్నప్పుడు కూడా చిన్న కళ్ళలో నీళ్ళు తిరిగింది నాకు, అయిపోయింది ఆ సినిమా. దట్ వాజ్ ద ఫీల్ ఆఫ్ ద ఎంటైర్ ఫిల్మ్, ద యూనిట్, ద షూటింగ్. మీరు షూట్లోనే అంత నవ్వితే మేము థియేటర్లో ఇంకెంత నవ్వాలో ఏమో. ఎగ్జాక్ట్లీ, ఎప్పుడు కూడా ఆర్టిస్టులు ఎంజాయ్ చేసి నవ్వుతున్నారంటే. అండ్ యూనిట్, నేను ఆ లైట్ బాయ్స్ని వాళ్ళు చూస్తుంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక, నా క్యారెక్టర్ ఒకటి కిరణ్ దేవి వాళ్ళది, అసలు వాళ్ళు ఇలా పెట్టి నవ్వుకుంటుంటూ సౌండ్ రాకూడదు బయటికి, అదే టేక్ జరుగుతుంది, అది నా కళ్ళలో కనపడుతుండేది అనమాట. సో ఇది హిట్ అనుకున్నా. సో ఖచ్చితంగా నాకు నిన్న కిరణ్ చెప్పినట్టు ఇది ఎంత పెద్ద హిట్టో తర్వాత పెడదాం. ఇది పండగ సినిమా అమ్మ, అబ్జల్యూట్ పండగ సినిమా. దసరా దీపావళి టైంకి వస్తుంది. కిరణ్కి మంచి సీజన్ అది. లాస్ట్ టైం కా కొట్టాడు 50, ఈసారి కే ర్యాంప్ 100 కాబట్టి అది 50, 100 మరి చెప్తున్నా కదమ్మా. ఐ హోప్, ఐ ప్రే అమ్మవారికి ప్రే we all pray for that too. సో పండగ సినిమా ఇది ఆల్ క్లాస్ సినిమా అమ్మ. యూత్కి పిచ్చిగా పడుతుంది, ఫ్యామిలీస్కి అంతే పడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఫ్యామిలీస్ అంతా కూడా 30s ఉన్నారు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అందరూ ఈ మధ్య లవ్ చేసిన వాళ్ళే. సో ప్రతి వాళ్ళకి క్యాచ్ అయ్యే సినిమా, త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తూ బయటకు వచ్చే సినిమా ఇది. సంక్రాంతికి వస్తున్నాం, అది ఎలా సంక్రాంతికి వచ్చిందో దీపావళికి కేరా. Wow! How is Telugu industry treating you and how did you feel working for this movie? మొన్న మీరు మాట్లాడినప్పుడు వెనకాల నుంచి ఆయన మిమ్మల్ని ఏడిపించడం చూసాం మేము. ఇట్లా మీకు అలా అర్థమైందా అంటారా? ఏడిపించడం కాదు, ఆయన చెప్తున్నారు ఏంటి మొత్తం స్క్రిప్ట్ రాసుకుని వచ్చినట్లుందని సైగ చేస్తున్నారు. అంటే సడన్గా షాక్ అండి. ముందు స్పీచ్ వెళ్ళింది, ఏదో మాట్లాడతారు లేదో అని అనుకున్నాం. సడన్గా ఓజీ శుభాకాంక్షలు అనగానే నాకేం అర్థం కాలేదు. అంటే ఏంటి